ఎక్కడా లేని విధంగా ఇక్కడ వింత ఆచారం. 4 రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. మిథున్ స్వామి దగ్గర ఏమన్నా మంత్రశక్తులు ఉన్నాయా, తాంత్రిక శక్తులు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి అమ్మవారు అమ్మవారు అన్నట్టు మాత్రమే నేను పెరిగాను. వీళ్ళ ముఖాలు చూడకుండా జరిగింది జరగబోయేది మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇదంతా అమ్మవారి శక్తేనండి అన్నమాట. ఆడైనా లోపల సీసీ కెమెరాలు పెట్టుకున్నారంటే అది లేదు, పక్కన ఏదైనా ఫోన్ పెట్టుకున్నారంటే అది లేదు, బొట్టు పెట్టిస్తున్నారు, నిమ్మకాయలు తీస్తున్నారు, తన చాకు లేకుండా కట్ చేసి బయట పడేస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యం? అమ్మవారి కాలికి ఆ బొటన్ వేలకున్నంత ధూళి అంతా కూడా నేను కాదు. ఎట్లా అమ్మవారు మీతో మాట్లాడతారా లేకుంటే మీతో చెప్పిస్తారా? అమ్మవారు ఉంటే ఏదైనా సాధ్యం. మీకేమైనా మంత్రాలు, తంత్రాలు, తాంత్రిక విద్య ఏమైనా వచ్చా? ఉన్నాయండి. నేను ఓపెన్ గా అడుగుతున్నా, కెమెరా ముందే ఛాలెంజింగ్ చేసి ఇప్పటిదాకా మీరు ఎవరికి కీడు కలిగించలేదా? గాఢంగా ఆ మనసు అనేది మాత్రం అంత నొప్పిగా పుట్టిందంటే మాత్రం ఖచ్చితంగా పాలిస్తుంది. ఇక్కడ గుడిని గాని మిథున్ స్వామిని గాని ఆ వ్యక్తి ఎందుకు టార్గెట్ చేశాడు? అలా మీ ఎదురుగా వచ్చిన మనిషి 4 వచ్చినప్పుడు నీ ఎదురుగానే ఇదన్నీ జరిగినప్పుడు ఏ మంత్రాలు ఉంటాయి, ఏ తంత్రాలు ఉంటాయి? అట్లాంటిది ఒక మనిషి ఇంత జీవితాన్ని అంకితం చేసి సేవ చేసే మనిషిని మీరు ఇవాళ దురుద్దేశం కొద్ది బయట పంపించాలనుకుంటున్నారు. అది మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? రేపటి రోజు ఇదే ఏరియాలో ఇక్కడనే మేము కరోనా వచ్చినప్పుడు మాత్రం ఊరంతా బాగుండాలని చెప్పి చేతిలో నిప్పుకుండా, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా, దారం పోగు లేకుండా, వేపాకులు కట్టుకొని ఎవరన్నా తిరగలుగుతారండి?